ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణము అన్న కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. రైతులను నిందించడమే కేంద్రానికి ఆనవాయితీగా మారింది అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమన్న కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభానికి రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడం ఒక్కటే కారణమా అంటూ సుప్రీంకోర్టు అనేక సందేహాలను వ్యక్తం చేసింది. కేంద్రంపై కూడా మండిపడింది. సిజేఐ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జయమాల్ పాక్సిల్తో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క ఢిల్లీ పొల్యూషన్ కి సంబంధించినటువంటి కారకాలను ఏవైతున్నాయో వాటిని నియంత్రించడానికి తీసుకున్నటువంటి చర్యలపైన నివేదిక కోరింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం సంక్షోభంతో పాటు అనేక పర్యావరణ సమస్యలను పరిష్కరించే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసు ఎన్సీ మెహతా కేసును ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఐశ్వర్య భాటియా ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి నివేదికలో ఢిల్లీ, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఈ ప్రదేశాల్లో కాలుష్యాన్ని నివారించడానికి కొన్ని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామంటూ ఒక నివేదికను అందజేశారు. అందులో వ్యర్థాలను తగలబెట్టడం, అదేవిధంగా వాహనాల కాలుష్యం, కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి దుమ్ము, రోడ్లలో దుమ్ము, తర్వాత బయోమాస్ దహనం, ఇవన్నీ కూడా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పారు. అయితే ఆ సందర్భంగా రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టడం అదొక్కటే కారణమా, మిగతా కారణాలు ఏమి లేవా? గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో కూడా పంట వ్యర్థాలను తగలబెట్టారు. అప్పుడు మరి ఢిల్లీలో ఆకాశం నీలంగా ఉంది, తర్వాత నక్షత్రాలు కూడా మనం అంతా చూడగలిగాం. మరి అప్పుడు లేని పొల్యూషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అదొక్కటే కారణం కాదు, మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సుప్రీంకోర్టే దానికి సంబంధించినటువంటి పరిష్కారం చెప్తుంది. దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాలు, స్వల్పకాలిక పరిష్కారాలు ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాలి. నిరంతరం ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. కాబట్టి కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి, దానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నివేదికల పైన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విజయ చంద్ర. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.